ఇటాచీకి రేనగన్ వస్తే నారుటో వరల్డ్ లో జీనియస్ అంటే ఒక పేరు ఇమిడియట్ గా గుర్తొస్తుంది. అదే ఇటాచి ఉచియా. సైలెంట్ గా మూవ్ అయ్యి షాడో కానీ బ్యాటిల్ ఫీల్డ్ లో అబ్సల్యూట్లీ నైట్ మేర్. కానీ ఇమాజిన్ చేయండి, ఆల్రెడీ మాంగికు షారింగ్ అన్ని మాస్టర్ చేసిన ఇటాచి ఇంకా ఒక స్టెప్ ముందుకు వెళ్తే రెనెగన్. గాడ్ లెవెల్ డోజుట్సు, స్పేస్ టైమ్ కంట్రోల్, లైఫ్ అండ్ డెత్ మీద పవర్. ఈ పవర్ ఇటాచి హ్యాండ్స్ లో పెడితే ఆల్రెడీ గెంజుట్సులో అన్అవైలబుల్, సుసానాలో ఇన్విజిబుల్, ఇంకా బ్యాటిల్ ఫీల్డ్ ఐక్యూ లెవెల్ లో ఉన్న ఇటాచి రెనెగన్ యాడ్ అయితే అతను షినోబి కాదు, కంప్లీట్లీ ఒక గాడ్ టియర్ ఎంటర్ అయిపోతాడు. కాబట్టి ఈ వీడియోలో మనం ఎక్స్ప్లోర్ చేద్దాం రెనెగన్ ఉన్న ఇటాచి నారుటో యూనివర్సిటీలో గ్రేటెస్ట్ అవ్వడం ఇంపాసిబుల్. లెట్స్ బ్రేక్ ఇట్స్ డౌన్. రెనెగన్ ఇటాచి గ్రేటెస్ట్ అవుతాడా? ఇమాజిన్ చేయండి, ఇటాచి ఉచియా ప్లస్ రెనెగన్ ఆల్రెడీ జీనియస్, ఆల్రెడీ ఓవర్ పవర్, ఇంకా రెనెగన్ యాడ్ అయితే అబ్సల్యూట్లీ గాడ్ టియర్. కానీ రియల్ క్వశ్చన్ ఏంటంటే అతను గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అవుతాడా? ఆన్సర్ వచ్చేసి మిక్స్డ్ మావా. ఎందుకంటే తను స్ట్రాంగెస్ట్ అవ్వచ్చు. ఇటాచి దగ్గర ఆల్రెడీ ఇన్సైడ్ బ్యాటిల్ ఐక్యూ, గెంజుట్సు మాస్టర్, సుసానో ప్లస్ టోట్సుకా బ్లేడ్స్, యోటా మిర్రర్. ఇప్పుడు వాటికి యాడ్ అవుతాయి రెనెగన్ ఎబిలిటీస్, 6 parts పవర్, గ్రావిటీ కంట్రోల్, చిబాకు టెన్సెస్, సోల్ ఎక్స్ట్రాక్షన్, సమ్మనింగ్, హీలింగ్ పవర్. ఇలా చూస్తే ఇటాచి ఫైట్ లో ఆల్మోస్ట్ అన్బిలీవబుల్ స్ట్రెంత్ ప్లస్ గాడ్ లెవెల్ అబిలిటీస్ కాంబో. అంటే అతను నారుటో యూనివర్సిటీలో టాప్ 3 స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్స్ లో డెఫినెట్ గా ఉంటాడు. కానీ ఎందుకు గ్రేటెస్ట్ కాదు? బిగ్గెస్ట్ వీక్నెసెస్ ఏంటంటే చాక్రా మరియు స్టామినా. ఇటాచి ఒరిజినల్ గానే తను లో స్టామినా ప్లస్ ఇన్లెస్ ప్రాబ్లమ్ తో స్ట్రగుల్ అవుతున్నాడు. రెనెగన్ అంటే చాలా హెవీ డోజుట్సు. నాగటో లాంటి వాళ్ళు కూడా ఎక్స్టర్నల్ సపోర్ట్ లేకుండా మెయింటైన్ చేయలేకపోయారు. కాబట్టి ఇటాచికి రెనెగన్ వచ్చిన లాంగ్ ఫైట్స్ లో చాక్రా డ్వెన్ ఫాస్ట్ గా అవుతుంది. బాడీ స్ట్రెస్ వల్ల లైఫ్ స్వామ్ తగ్గిపోతుంది. ఓవర్ యూస్ వల్ల ఎర్లీ డెత్ రిస్క్ ఉంటుంది. వై రెనెగన్ ఇటాచి కుడ్ బి ద గ్రేటెస్ట్? ఇప్పుడు ఒక యాంగిల్ నుండి చూస్తే రెనెగన్ ఉన్న ఇటాచి యాక్చువల్ గా గ్రేటెస్ట్ అవడం పాసిబుల్. కాంబాట్ ఇంటెలిజెంట్, జీనియస్ ప్లస్ గాడ్ పవర్. ఇటాచి ఆల్రెడీ ఒక టాక్టికల్ జీనియస్. అతను ఫైట్ లో బ్రెర్ ఫోర్స్ కంటే స్ట్రెంత్, ప్రొటెక్షన్, మైండ్ గేమ్ యూస్ చేస్తాడు. ఇప్పుడు ఇమాజిన్ చేయండి, ఈ ఇంటెలిజెంట్ కి యాడ్ అవుతే సేస్పాస్ అబిలిటీ, సోల్ అబ్సాక్షన్, చక్రా అబ్సాక్షన్, సమ్మనింగ్ పవర్. రిజల్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ అన్బీటబుల్ బ్యాటిల్ ఐక్యూ ప్లస్ బ్రోకెన్ అబిలిటీస్ కాంబో. పర్ఫెక్ట్ సుసానో అబ్సల్యూట్లీ డిఫెండ్ డిస్ట్రాక్షన్. ఇటాచి ఆల్రెడీ సుసానాలో యోటా మిర్రర్స్, అన్లిమిటెడ్ డిఫెన్స్, ఇంకా టోట్సుకా బ్లేడ్స్ వన్ షాట్ సెండింగ్ ని యూస్ చేశాడు. రెనెగన్ వల్ల అతను పర్ఫెక్ట్ సుసానో రీచ్ అయితే డిఫెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఆల్మోస్ట్ ఇంపానబుల్, అటాక్ పవర్ ఈజ్ ఈక్వల్ టు మౌంటైన్ లెవెల్ డిస్ట్రాక్షన్. అంటే అతను బ్యాటిల్ ఫీల్డ్ లో కంప్లీట్ గా డైమెన్షన్ ని క్రియేట్ చేయలేడు. వర్సటాలిటీ ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ షినోబి. ఆల్రెడీ ఇటాచి దగ్గర సుకియోమి, గెంజుట్సు డైమెన్షన్, ఆమాద్రాసు, బ్లాక్ ఫ్రేమ్స్. ఇప్పుడు రెనెగన్ యాడ్ అయితే మల్టిపుల్ అబిలిటీస్, 6 parts, పాసిబుల్ వుడ్ స్టైల్ క్లౌడ్స్, సేజ్ లైక్ ఇన్హారైజ్మెంట్. రిజల్ట్ ఏంటంటే వన్ సింగిల్ షినోబి దగ్గర ఆల్మోస్ట్ అన్ని పవర్స్ ఉంటాయి. గెంజుట్సు, నింజుట్సు, డిఫెన్స్, అటాక్, స్ట్రెంత్, ఎవ్రీథింగ్ మ్యాక్స్ లెవెల్ లో. చాక్రా లిమిటేషన్ బిగ్గెస్ట్ వీక్నెసెస్. ఇటాచి ఒరిజినల్ గానే లో స్టామినా మరియు లిమిటెడ్ చాక్రా రిజర్వ్స్ తో స్ట్రగుల్ అయ్యాడు. రెనెగన్ అంటే చాలా చాక్రా కన్స్యూమ్ డోజుట్సు. కాబట్టి ఇటాచి రెనెగన్ యూస్ చేస్తే చాక్రా ఫాస్ట్ గా డ్రా అవుతుంది. లాంగ్ ఫైట్ లో సడన్ చేయలేడు. రాంగ్ కేసులో కొలాబ్ లేదా డెత్ రిస్క్ ఉంటుంది. ఒబిటో వార్నింగ్ ఈవెన్ లెజెండ్ స్ట్రగుల్. ఒబిటో కూడా చెప్పాడు రెనెగన్ కంట్రోల్ చేయడం ఈజీ కాదని. ఒబిటో దగ్గర హర్షిరామ సెల్స్ వల్ల హై చాక్రా, బెస్ట్ రీజనరేషన్ ఉన్నా కూడా ఒక రెనెగన్ ని హ్యాండిల్ చేయడం కూడా టఫ్ అని అడ్మైర్ చేశాడు. కాబట్టి ఇటాచి లాంటి లో స్టామినా యూజర్ కి అది ఇంకా కష్టం. లాస్ ఆఫ్ మాంగికు అబిలిటీస్. ఇంపార్టెంట్ డ్రాబ్యాక్ ఏంటంటే రెనెగన్ కోసం ఇటాచి తన ఐస్ ని రీప్లేస్ చేస్తే అతను లాస్ అవ్వచ్చు. సుకియోమి, అన్లిమిటెడ్ గెంజుట్సు, ఆమాద్రాసు కంట్రోల్, టోసుకా బ్లేడ్స్, యోటా మిర్రర్ అబిలిటీస్. అంటే ఇటాచి బిగ్గెస్ట్ స్ట్రెంత్ అయిన మాంగికు అబిలిటీస్ ని సాక్రిఫైస్ చేయాలి. కాబట్టి ఫైనల్ గా చూస్తే ఇటాచి ఉచియా విత్ రెనెగన్ అంటే నారుటో యూనివర్సిటీలో మోస్ట్ బ్రేక్ అండ్ కాంబినేషన్ లో ఒకటి. ఒక సైడ్ లో జీనియస్ లెవెల్ ఇంటెలిజెంట్, మాంగిక్యూ ప్లస్ 6 parts పవర్, ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ బ్యాటిల్ వెర్సిటాలిటీ. ఇంకో సైడ్ లో లో స్టామినా, హై చాక్రా, డ్రా బాడీ లిమిటేషన్. కాబట్టి డెటెన్ లో క్లియర్ ఆన్సర్ లేదు. ఇటాచి స్ట్రాంగ్ అవ్వచ్చు, కానీ గ్రేటెస్ట్ అవడానికి సిచ్యువేషన్ మీద డిపెండ్ అవుతుంది. క్లియర్ గా చెప్పాలంటే రెనెగన్ ఈజ్ ఈక్వల్ టు అన్స్టాపబుల్ పవర్ కానీ రిస్క్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు క్వశ్చన్ మీకే, మీ ఒపీనియన్ ఏంటి? రెనెగన్ ఇటాచి నారుటో యూనివర్సిటీలో గ్రేటెస్ట్ అవ్వచ్చా, లేదా నారుటో సాస్కే మాదరని కోర్ చేయలేడా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ అలాగే ఈ యానిమే థియరీస్ కోసం మన ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.